ఒకసారి నా బర్త్డే రోజు ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నాడు, ఇగో మమ్మీ ముగ్గురు కలిసి నాకేదో సర్ప్రైజ్ ఇద్దాం, అది ఇద్దాం, ఇది ఇద్దాం అని ట్రై చేసిండు. ఆమె ఓ పెద్ద సూటు బూటు కోటు తీసుకొచ్చారు. నువ్వు వేసుకుంటావా లేదా అన్నారు. అది వేసుకున్నా ఒక ఆరాధనలో అటు ఇటు తిరిగిన, నాలో ఏం కనపడట్లే, మొత్తం డబ్బా. అంటే నాకు అర్థమైపోతుంది అది. ఒకటేసారి వేసుకున్నా, తీసి పక్కకు పెట్టిన. మళ్ళీ తెల్ల చొక్కా ఎప్పుడైతే వేసుకున్నానో మళ్ళీ ఒక అభిషేకం నా మీద దిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చాలా మంది అంటారు, మీరు పెద్ద పెద్ద మీటింగ్స్లోకి వెళ్తున్నారు, మీ సంఘము పెద్దది, అది ఇది అని చాలా మంది మాట్లాడతారు. మీరు ఇట్లా తెల్ల చొక్కని వేసుకొని వెళ్తే మీకు ఎవరు విలువయ్యారు? మీరు లెవెల్ మెయింటైన్ చేయాలా, మీరు డిగ్నిటీ మెయింటైన్ చేయాలా. పాస్టర్ అమ్మ తేజ గారు, మీరు చిన్న చిన్న మీటింగ్లకు డేట్ ఇవ్వద్దు. పాస్టర్ అమ్మ తేజ గారు, కృప ఉంటుందా నా మీద? ఇలాంటి వేషాలు వేస్తే కృప ఉంటుందా? ఎక్కడి నుంచి అడుక్కొని వచ్చానో అక్కడ ఇల్లందులో పడతా పోయి మళ్ళీ. ఆమేన్. ఎక్కడైతే ఇల్లందులో పార్టీ ఆఫీసుల చుట్టూ, సాక్షి ఆఫీస్ చుట్టూ, ఎంఎల్ పార్టీ ఆఫీసులో, ఇల్లందులో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీసులో ఉన్నప్పుడు ధర్నా చేసేటోళ్ళం. అక్కడున్నే పెద్ద అన్నలు ఏం చేస్తారంటే, సాక్షి ఆఫీస్ ఇక్కడ ఉంటే, మన్నా చర్చి దగ్గర ఉంటే, ఈనాడు ఆఫీస్ అక్కడెక్కడో ఉంటది, మళ్ళీ ఆంధ్రజ్యోతి అక్కడెక్కడో ఉంటది, ఆంధ్రప్రభ అక్కడెక్కడో ఉంటది. నడుచుకుంటా ఇక్కడిచ్చి, సాక్షికిచ్చి, ఈనాడుకిచ్చి, ఆంధ్రప్రభకిచ్చి, ఆంధ్రజ్యోతికిచ్చి, మొత్తం ఇచ్చి వచ్చేసరికి కాళ్ళు మొత్తం నొప్పి వచ్చేటివి. తినడానికి పార్టీ ఆఫీసులో భోజనం ఉండకపోయేది, గ్యాస్ ఉండకపోయేది. అప్పుడు ఏం చెప్పేటోళ్ళు, గుమ్మన్ నర్సన్న ఇంకొకన్నా ఏం చేసేటోళ్ళు, నువ్వు పోయి సత్యనారాయణపురం పోయి అన్నం తినిపోరా, వాళ్ళకి చెప్పినామని చెప్తే, మేము 5గురం ఉండేటోళ్ళం, వాళ్ళు 3గురికే చెప్తారు. 5గురం వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే, అదేంటి బాబు 5గురు వచ్చారంటే మీరు 3గురికే చెప్పి మేము 3గురికే వండినామంటే, లేదమ్మా కొంచెం కొంచెం తిని వెళ్ళిపోతామమ్మా అని చెప్పి ఆకలి చంపుకొని వాటర్ తాగి పడుకున్న జీవితం నా జీవితం. మొన్న ఎవరో ఫోన్ చేశారు నాకు, వరంగల్ అంట ఆయనది, ఆయన ఏదో ఉద్యమంలో పని చేసిండంట. నువ్వు ఎప్పుడు పార్టీలో పని చేసినావు? అరే బాబు నువ్వు రా, ఇల్లందురా. ఆమె నోరుంది కదా అని చెప్పి, సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి లైవ్ రన్ అవుతాంట, ఏది పడితే అది కామెంటు. తల్లిదండ్రులు ఇంట్లో వేడివేడిగా పెడతా ఉంటారు కదా, తిన్నది అరగక ఇట్లాంటి కామెంట్లు పెడతా ఉంటారు. కష్టాలు పడ్డోడికి, ఆకలి అలమటించినోడికి తెలుస్తుంది ఆ వేదన ఏంటో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని బిడలారా, దేవుని జనాంగమా, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నా, నువ్వు కృప లేకుండా ఉంటే దేవునికి ఇష్టం లేదా? నిన్ను బ్రతికిచ్చింది, నీకు జీవం ఇచ్చింది ఎందుకో ఒక్కసారి ఆలోచించు. ఈరోజు సజీవ లెక్కలో నువ్వు ఉన్నావంటే దేవుని కృప కాదా? ఇంకెంతకాలం సమయాన్ని వేస్ట్ చేస్తాం? ఇంకెంతకాలం?